ఉన్నత స్థితికి వెళ్ళబోతోందో దానికి ఒక ఉదాహరణగా ఈ ట్రైన్ ఇంట్రడక్షన్ చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్ర ప్రజలు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలంతా కూడాను ఇలాంటి ఇనిషియేటివ్స్ వల్ల చాలా ఎక్కువగా బెనిఫిట్ అవబోతా ఉన్నారు. ఈజ్ ఎ రియల్లీ వెరీ గుడ్ టైం అండ్ రియల్లీ సెలబ్రేటింగ్ టైం. ప్రజలు కూడా అందరూ చాలా గొప్పగా వీక్షిస్తున్నారు. ఒక ఫెస్టివల్గా ఒక పండగలాగా దీన్ని చేసుకుంటా ఉన్నారు. చాలా సంతోషం. ప్రధాని మోడీ గారికి ఎంటైర్ రైల్వే డిపార్ట్మెంట్కి అందరికీ ఇక్కడ డిఆర్ఎం గారు అందరూ కూడా చక్కటి అరేంజ్మెంట్స్ చేశారు. అందరికీ కూడాను కంగ్రాచులేషన్స్. పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర స్టేట్స్ ఫర్ గివింగ్ ఏ రౌజింగ్ వెల్కమ్ at all the stopping stations en route to Tenali, right from Chityala. It was a very festive mood. I have never experienced this in this Guntur division. Thank you all public of people of Telangana and Andhra specifically. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల యొక్క చిరకాల వాంఛ, ఎందుకంటే లోపల ఇంటీరియర్ కావచ్చు, అదేవిధంగా అన్ని ఫెసిలిటీస్ కావచ్చు చాలా బాగున్నాయి. ప్రజలు కూడా దీన్ని బాగా ఉపయోగించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. కూడా అంటే మన గుంటూరు కొత్త కళ అనే వచ్చింది. అది కాక ఈ తిరుపతి పోయే వాళ్ళకి మాత్రం చాలా జర్నీగా చాలా తక్కువ జర్నీ కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా గుంటూరు ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. मैं सिकंदराबाद से आ रही हूँ। कहाँ जा रहे हैं? मैं तिरुपति बालाजी। लेकिन मैं भी सर आपको बता दूं, मैं भी मीडिया से ही हूँ, स्टेट्समैन से हूँ और हम भी आप ही की तरह ये कवरेज करने आए हुए हैं. 15 రైలు వందే భారత్ ట్రైన్స్ ఉంటే తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు కేటాయించి వందే భారత్ అనేది ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా నరేంద్ర మోడీ నాయకత్వంలో తన పని తాను చేసుకుంటూ దేశాన్ని ప్రపంచంలో అగ్రగణ్యంగా నిలబడడం కోసం, విశ్వంగా నిలబడడం కోసం ఈ రోజున సికింద్రాబాద్ తిరుపతి కలిగడ్ వెంకటేశ్వర స్వామి దగ్గరికి 12.5 గంటల సమయాన్ని కనీసం 8.5 గంటల్లో పూర్తి చేసుకొని అద్భుతమైనటువంటి ఫస్ట్ క్లాస్ సౌకర్యాలు వందే భారత ట్రైన్స్ నడపడం జరిగింది. 70 సంవత్సరాల యొక్క సుదీర్ఘ భారతదేశంలో ఇంత అద్భుతమైనటువంటి యొక్క మైలేజీ, అద్భుతమైన టెక్నాలజీ, మేక్ ఇన్ ఇండియా కింద భారత స్వదేశీ తయారీ పరిజ్ఞానంతో కొన్ని వందల రైళ్లు ఆవిష్కరించే దిశగా అడుగులు వేస్తూ ఈ మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో ఎంపీలు ఎమ్మెల్యే సీట్లు లేకపోయినా అభివృద్ధి పదంలో భారత్ ఏ మాత్రం తీసిపోకుండా నరేంద్ర మోడీ నాయకత్వంలో వందే భారత ట్రైన్ గుంటూరు చేరుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఒక ఘనమైన స్వాగతం పలికి ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఇది మొట్టమొదటిగా 2020 లాక్డౌన్లో నమస్తే ఇండియా అనే దాన్ని తీసుకురావడం జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులను తీసుకురావడానికి వందే భారత్ అనేది ఫస్ట్ ఫ్లైట్లుగా పెట్టారు. తర్వాత మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా తయారు చేసి దాని ద్వారా ట్రైన్స్కి వందే భారత్ అనేది పెట్టడం జరిగింది. మోడీ అంటేనే మోడరేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఇండియా, ప్రపంచంలో అగ్రగామిగా తీసుకురావాలని పూరెస్ట్ టు ది పూర్ పీపుల్ సర్వీస్ టు ది మోర్ ఇంపార్టెన్స్ అనేది మా యొక్క భారతీయ జనతా పార్టీ జయం. భారతీయ జనతా పార్టీ అంటేనే భవిష్యత్తునిచ్చేది, ప్రజలకు భవిష్యత్తునిచ్చే పార్టీ కాబట్టి అందుకోసమే సామాన్యుల కోసం వందే భారత్ ట్రైన్ తీసుకురావడం జరిగింది. కొంతమంది రాళ్ళు వేస్తూ ఉన్నారు, దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మీకు ఆదాయం లేకపోతే మీరు గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసుకోండి, మినీ ట్రైన్స్ పెడతాం. అంతేగాని ఆ విధంగా రాళ్ళు వేసి దేశ భవిష్యత్తుని మరి దేశంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తులను కొల్లగొడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి త్వరలోనే రామాయణ ఎక్స్ప్రెస్ కానివ్వండి, తర్వాత అంబేద్కర్ టూరిజం ఎక్స్ప్రెస్లో ఇలాంటివన్నీ కూడా సామాజిక అంశాలతో కూడినటువంటి ట్రైన్స్ను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంకేదైనా ఉంటే సలహాలు ఇవ్వాలి, కానీ ఇలా రాళ్ళేయటం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి దీనిలో. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు అందరూ సామాన్య ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.